మీరు చెప్పండి గౌతమ్ గారు, అంటే నిజంగానంటే ఇప్పుడు మీరు ఫైట్ చేస్తా ఉన్నారు, కోర్టు మొట్టికాలు వేసింది అంటున్నారు. ఇప్పుడు ఈయన అన్నట్టుగా మీరు దాని మీద స్టాండర్డ్గా ఉండాలి, వీళ్ళు స్టాండర్డ్గా ఉండాలి. కానీ నిజంగా ఇప్పుడు మీరేమో యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తామన్నా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు మీరు ఆ 11. ఇప్పుడు వాళ్ళు మీ ముందు వెనక గొయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. కానీ నిజంగా ఈ పోరాటం ఇంకా ముందుకెళ్తే మీరైతే ఏమో పక్కా ఉప ఎన్నికలు వస్తాయి ఈ 10 చోట్ల 11 చోట్ల మీరు అంటున్నారు. ఇక్కడ స్పీకర్ గారు ఎటువంటి తేల్చట్లేదు. ఏంటి మరి నెక్స్ట్ మీ మోటివ్ ఏంటి, మీరు ఎలా ప్లాన్ చేయబోతున్నారు? రవి గారు, నేను చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు 2 దారులు ఉన్నాయి. ఒకటి రాజీనామా చేయాలి, 2 రాజీనామా చేయకపోతే పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనాలి. మా కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడాలి. ఎందుకంటే మేము చేసింది తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా చేసే అవకాశం ఉందా? అది తర్వాత సంగతి. ముందైతే పోవాలి కదా, అది పోవాల్సిందే కదా. 2 దారులు, ఈ రెండు దారుల్లో ఏ దారి ఎంచుకో, ఒకవేళ 2 దారులు ఎంచుకోలేదు పార్టీ విషయం మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు స్పేస్ లేదు, మీరు మాట్లాడదు, మీకు స్పేస్ లేదు, అధినాయకత్వం దగ్గరికి పోవాల్సిందే కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఎమ్మెల్యే అంటారు కదా, ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు రాకపోతే ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి పోతారు. ఎందుకు రాలే, ప్రజల పక్షాన్ని కొట్టాడలే, అదే చెప్పినప్పుడు ప్రజలకు మేలు చేసే ఇండిపెండెంట్ ఉంటారు. అదే చెప్పమంటే నేను అవకాశం ఇచ్చాను, ఆగండి. అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గ ప్రజలు న్యాయం చేయడానికే వాళ్ళు మీ పార్టీ ఆఫీస్ కాడ కాపాడ కుక్కలు కాదు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే మరి ఒప్పుకోండి. కుక్కలతో ఎందుకు గౌరవ ఎమ్మెల్యేని కాపలా కుక్కలు అనడం కరెక్టేనా? అది ఏ పార్టీలో చెప్పండి. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు మీరు పదే పదే? అధిష్టానంతో నమ్మకం లేదు. వాళ్ళు గెలిచిండ్రు, ప్రజలకు న్యాయం చేయాలి. నేనేమనట్లేదు, మీరైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా. వాళ్ళకి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే, మానం, మర్యాద ఉంటే రాజీనామా చేయాలి. రైట్. ఇక ఫైనల్ గా మీరు చెప్పండి విశ్లేషకుడుగా. సరే, ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి నిజంగా. ఆయన అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా గందరగోళం ఉంది. అనవసరంగా పార్టీ మారేమా, అందులో ఉన్న పరువున దక్కేదన్న ఫీలింగ్ ఉన్నట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్, ఈ తృతింకు స్వర్గంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఏది ఫైనల్ చెప్పండి. ఫస్ట్ ఉప ఎన్నికలు అనేది మనం అనుకున్న ఈ వారం నెలలో అంతే రావు. అది నాకు తెలిసి మరీ 2-3 ఏళ్ల దాకా అయితే లాగుతుంది. ఈరైతే మారుతుంది. ఈ 10 మంది అంటే ఒక సాంబార్ చెప్తాను వాళ్ళని కట్టుకున్న వదిలేసాడు, ఉంచుకున్న చెప్పింది పరిస్థితి. ఎన్నికల పోదామంటే ఖర్చుతో కూడిన పని. అసలు ఈ పార్టీ టికెట్లు ఇవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటలేరు. కానీ ఇప్పుడు వాదనతో చెప్తున్నప్పుడు కాంగ్రెస్